అందరికీ నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని చెప్పేసి పిలిపించారు. కలెక్టరేట్ల ముందు వినతి పత్రాలు ఇచ్చారు ప్రజల పక్షంగా. మీరు ఎన్ని ఇచ్చినా మీరు కూడా గతంలో పెంచినటువంటి రేట్లకి హద్దు పొద్దు లేదు, పెరిగిన ధరలకు హద్దు లేదు. ఒకటే కాదు, అనేక అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిపడి ప్రజలపై అనేక భారాలు మోపారు. మీరేం తక్కువేం చేయట్లే. మీరు పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తే మీ అధికారం కోసం, మీరు ప్రజల్లోకి రావడం కోసమే తప్పితే మీరు త్యాగపూరితమైన ఆలోచనతోనో మరి ఎలాంటి ప్రజల మీద ప్రేమ అభిమానంతో మీరు ముందుకు వచ్చి పోరాటాలు చేయలేరు. కారణం ఏంటంటే మీరు అధికారం కోల్పోయారు కాబట్టి మళ్ళీ అధికారం రావడం కోసం అధికార దాహమే తప్ప ప్రజలకు సంపూర్తిగా మీరు చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ మనకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశానికే మాజీ ముఖ్యమంత్రి గారు హాజరయ్యి మరి గత ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 ప్యాకేజీల మీద గట్టిగా మాట్లాడను. ఆనాడు ప్రజలు హర్షించను కూడా, చాలా సంతోషించను. మాకు మైక్ ఎవరు, మేము లోపలికి వెళ్తే మమ్మల్ని అవమానం చేస్తారంటే, అవమానం చేస్తే ప్రజలు చూడరా? మీకు మైక్ ఇవ్వకపోతే ప్రజలు చూడట్లేదా? ప్రజలు అప్పుడు మీకు మైక్ నుంచి తిరుగుబాటు చేయరా ఈ ప్రభుత్వం మీద? అలాంటి ఆలోచన మనిషి ఇప్పుడేమో మీరు స్వార్థపూరితమైన ఆలోచనతో ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు అని చెప్పి అవి చేస్తూనే ఉన్నారు. ఒక ఉద్యమాలు, పోరాటాలు ప్రజాపక్షంగా ప్రజలకి నిత్యావసర వస్తువులనే కాదు, ఎవరు అవినీతికి పాల్పడినా అవినీతిని ఎండగట్టి ఏ ప్రభుత్వం ప్రజలకు కష్టం కలిగించినా ప్రజాపక్షంగా ప్రజల సమస్యల మీద అనునిత్యము పోరాటి సాధించుకున్నది ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్ప ఇతర పార్టీలు ఏవి కావు. ఒకవేళ వచ్చినా ఎలాగుంటుందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది మీ ఉద్యమాలు కానీ మీ పోరాటాలు కానీ. ఇప్పటికైనా ఈ పెద్ద మనిషి చేస్తున్న విధానం ఏంటి? ఉప్పు రేటు పెరిగింది, చింతపండు రేటు పెరిగింది, పసుపు రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాడు, పప్పు ఉప్పుల రేట్లు పెరిగాయి, పంచదార పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. తినలేక కొంత కరువు, తినకపోతే కరువు అన్న పందాలో ఉంది. వాటి మీద ఆలోచించకుండా 2047 అట విజన్ అట. 2047 అంటే భవిష్యత్తు చెప్తాను, వర్తమానాన్ని అంతా గాలికి వదిలేశారు. భవిష్యత్తు అంతా మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చి ఎలాగోంది తెలుసా? ఇది చాలా విచిత్రంగా ఉందా లేదా? 2047 వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట. ప్రతి మనిషికి 80 సంవత్సరాలు ప్రాణం పెంచాడు చంద్రబాబు నాయుడు. అమ్మో, ఆయన ఒక బ్రహ్మదేవుడు, ప్రాణం బ్రహ్మాండంగా 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. సూపర్ అని ముఖ్యమంత్రి గారు 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ప్రజలను కాపాడి పేదరికాన్ని నిర్మూలన చేసి ఉపాధిని కల్పించి ఇంతకన్నా ముఖ్యమంత్రి ఇంకెక్కడ దొరుకుతాడు?